హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సూపర్ రుచికరమైన వంటకం చేసుకుందాం. అదే ఆనపకాయ ఆవుకూర. ఇందులో వేసే మసాలా పేస్ట్లో నువ్వులు, బియ్యం పిండి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు అన్నీ వేయడం వల్ల ఈ కూర రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక ఆనపకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం నువ్వుల్ని దోరగా వేయించి ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వుల్ని దోరగా వేయించి అవి కూడా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం బియ్యం పిండి 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఎర్రమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి రసం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు, నూనె వేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన నువ్వులను అందులో వేసి అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎర్రమిరపకాయ, కొంచెం ఆవాలు, చిన్న జీలకర్ర, బియ్యం పిండి వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయల్ని నీట్గా క్లీన్ చేసి అందులో వేసేసి కొంచెం వాటర్, ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద మూత పెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత వేసి ఒకసారి బాగా త్వరగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పెట్టుకున్న టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు తాలింపు బాగా ఫ్రై చేసుకొని బాగా వేగుతున్నప్పుడు ఆల్రెడీ పేస్ట్ కరివేపాకు అలాగే మసాలా పేస్ట్ వేసుకొని త్వరగా వేయించాలి. ఇలా దూరగా వేయిస్తున్నప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న ఆనపకాయ ముక్కల నుంచి వాటర్ తీసేసి వాటిని కూడా ఇలా వేగుతున్న తాలింపులో వేసేసి బాగా కలపాలి. చూసారు కదా, వీడియోలో చూసిన విధంగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అలాగే లైట్గా పసుపు వేసి బాగా వేయించాలి. ఒకసారి మూత పెట్టుకొని బాగా వేయించాలి. ఇప్పుడు మనం కొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కూరలో ఉండే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తాను. ఆనపకాయ అంటే బాగా డైజెస్టివ్, కడుపు తేలికగా ఉంచుతుంది, హీట్ని తగ్గిస్తుంది. ఇందులో వేసే ఆవాలు శరీరానికి ఇమ్యూనిటీ పెంచుతాయి, శరీరంలో టాక్సిన్స్ని తగ్గిస్తాయి. నువ్వుల్లో మంచి కాల్షియం, ఐరన్ సోర్స్ అనేది ఉంటుంది, ఎముకలు బలంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో వేసే బియ్యం పిండిలో సహజంగా కూర చిక్కగా చేస్తుంది. ఈ బియ్యం పిండి అనేది అది కాకుండా లైట్గా ఉంటుంది, జీర్ణం కూడా సులభంగా అవుతుంది. ఇలా ఒక్కో కూరలో రుచి, ఆరోగ్యం రెండూ కలిసిపోతాయండి. ఇవండి ఈ కూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా వేసి ఎర్రగా వేయించాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని త్వరగా వేయించేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఉప్పు, మనం కారం సరిపోతే మసాలా కారం కూడా వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టి బాగా ఉడికించాలి. కూర చిక్కబడే వరకు ఉడికిస్తే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇలా దగ్గరగా ఉడికిస్తే ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. వేడి అన్నం మీద వేసుకొని తింటే పులుపు, కారం, ఆవాల రుచి, నువ్వుల ఫ్లేవర్ అన్నీ కలిసి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పక ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ మరియు రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.